నూజివీడు ఘటన ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. చివరికి సీఎం చంద్రబాబును కలిసి మంత్రి పార్థసారథి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక రేపో మాపో గౌతు శిరీష్ కూడా లోకేష్ ను కలిసి వివరణ ఇవ్వనున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సభకు గౌతు లచ్చన్న మనమరాలు, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆమెతో పాటు గౌడ సామాజిక వర్గానికి చెందిన అనేక మందిని కూడా ఆహ్వానించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ, ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పార్థసారథిని కూడా ఆహ్వానించారు. ఈ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో జోగి రమేష్ కు ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. చంద్రబాబు నివాసంపై దాడి చేసిన వారిని నిరసిస్తూ మేము ధర్నాలు చేస్తే మాపై కేసులు పెట్టారు, మీరేమో దాడి చేసిన వారితో ఊరేగుతున్నారంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. మరికొంతమంది కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. శాసనసభ వేదికగా చంద్రబాబు, ఆయన సతీమణిపై జోగి రమేష్ చేసిన కామెంట్లు మీకు గుర్తుకు రాలేదా అని మరికొందరు ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జోగి రమేష్ ఫోటోలు, వీడియోలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇరువురు నేతల నుంచి వివరణ కూడా కోరింది. అయితే వారు చెప్పిన జవాబుతో సంతృప్తి చెందలేదు. దీంతో నేరుగా మంత్రి పార్థసారథి నేరుగా వెళ్లి మంత్రి లోకేష్ ను కలిసి వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారంటూ వివరించారు. మరోవైపు సీఎం చంద్రబాబును కూడా కలిశారు మంత్రి పార్థసారథి. నూజివీడు ఎపిసోడ్ గురించి వివరణ ఇచ్చారు. తనకు పంపిన ఇన్విటేషన్ లో జోగి రమేష్ పేరు లేదని చెప్పారు. ఇకపై ఇలాంటి పొరపాటు లేకుండా చూసుకుంటానని పార్థసారథి సీఎం కు తెలిపారు. కేవలం కులపరంగా, సామాజిక వర్గ పరంగా గౌడ కులస్తులందరూ కూడా చేసుకున్న కార్యక్రమం. దాంట్లో ముఖ్య అతిథులందరూ కూడా తెలుగుదేశం పార్టీ మంత్రివర్గ సభ్యులు, లీడర్లు. కేవలం ఒకళ్ళే నాకు ఇచ్చిన ఆహ్వాన పత్రికలో కేవలం కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఒకళ్ళే ఉన్నారు. సో అటువంటి మీటింగ్కి ఆయన వచ్చారు, కానీ ఆయన వచ్చిన మీటింగ్కి నేను వెళ్ళలేదు. తర్వాత అటువంటి వ్యక్తులు కూడా, వివాదాస్పదమైన వ్యక్తులు కూడా వస్తారని చెప్పేసి భావించలేం. గౌడ నాయకులందరూ కూడా, కుల సంఘ నాయకులు కానివ్వండి, లేకపోతే పాలిటిక్స్లో ఉన్న నాయకులు కానీ వస్తారనుకున్నా, కానీ ఇటువంటి వివాదాస్పద నాయకులు వస్తారని చెప్పేసి నేను ఊహించలేదు. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే గౌతు శిరీష్ కూడా వివరణ ఇచ్చారు. అయితే ఆమె ఇచ్చిన వివరణపై సోషల్ మీడియాలో తెలుగుదేశం కార్యకర్తలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా జోగి రమేష్ గురించి శిరీష ఒక్క మాట కూడా మాట్లాడలేదని పలువురు టీడీపీ కార్యకర్తలు మళ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. టీడీపీ కార్యకర్తలు, నేతలకు ఆమె వివరణ ఇవ్వటమే కాకుండా జరిగిన సంఘటన పూర్వపరాలు వివరించారు. కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తానని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలుగా ఆవిష్కరణకు వెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు. జోగి రమేష్ వ్యవహారంపై ఇప్పటి వరకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ నోరు మెదపలేదు. ఆయనపై కూడా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. కొనకళ్లకు ఆర్టీసీ చైర్మన్ వంటి ప్రతిష్టాత్మకమైన పదవి ఇచ్చి పార్టీ గౌరవించిందని, అంతకుముందు 2 సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి నూజివీడులో జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకున్న వ్యవహారం ఇప్పుడు పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది.